90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షలు కళాకారులకు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయా? ఇప్పుడు కొత్తగా అదే చర్చ నడుస్తుంది. ప్రధానంగా మంగ్లీ ఫోక్ సింగర్గా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయినటువంటి పర్సనాలిటీ, కానీ రాజకీయ కక్షతో తనకు అవకాశాలే లేకుండా పోతున్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లేఖ రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవా, లేదా మంగ్లీ అనుసరించినటువంటి కొన్ని పద్ధతులు తనకే శాపంగా మారాయా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిరణ్ కల్పాల గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ రాజకీయ కక్ష సాధింపులు కళాకారులకి కూడా అంటుకున్నాయి. కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, పోసాల కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇప్పుడు ఆ జాబితాలో మంగ్లీ కూడా జాయిన్ అయింది. ఆమెని వేధిస్తున్నారు అని. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి టెంపుల్ విజిట్కి వెళ్ళింది. దాని మీద కూడా సోషల్ మీడియాలో తెగ నెగిటివ్ టాక్ నడిచింది. ఏంటి, నిజంగా అలాంటి వాతావరణం ఉందా ఏపీలో? నేను మీకు ఒకటే చెప్తానండి. తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు కానీ కక్ష సాధింపు కానీ ఇటువంటి మార్గాలు కానీ అలాంటివి తీసుకోదండి. ఎందుకంటే మొదటి నుండి తెలుగుదేశం పార్టీస్కి ఒక సిద్ధాంతం ఉంది. అన్నగారు పార్టీ పెట్టినప్పుడే నైతిక సిద్ధాంతం. అన్నగారు మరి ఆయన కళాకారుడే కదండి. ఆయన కూడా సినిమా అవకాశాల ద్వారా సక్సెస్ అయ్యి ఒక నాయకుడిగా, మహానాయకుడిగా, కథానాయకుడిగా ఉండి పార్టీలోకి వచ్చారు కదా. అదంతా ఒట్టిమాట అండి. ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులో పోసాని కృష్ణమురళి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, అండ్ ఇంకొక పేరు ఏదో చెప్పారు, శ్రీరెడ్డి, వీళ్ళందరూ ఎవరండి? కోర్ వైసీపీ అండ్ కోర్ జగన్ పార్టీ. ఓకే, అంటే వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళ ప్రొఫెషన్ సినిమా అవకాశాలు, లేదా సినిమాలో ఆర్టిస్టులుగానో, లేదా దర్శకత్వ విభాగాల్లోనో, లేకపోతే సాంగ్స్ దాంట్లో ఉండొచ్చు. కాకపోతే పరిధి దాటితే, ఎవరైనా సరే పరిధి దాటి ప్రవర్తిస్తే కొంతమంది ట్రోలింగ్ కానీ లేదు అంటే కనుక అవకాశాలు దెబ్బతినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, పరిధి దాటి, అంటే నీకు జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా మమకారమో లేకపోతే ఇష్టమో ఏదైనా ఉండొచ్చు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆయన మీద నెగిటివ్ ఇమేజ్ ప్రచారం చేస్తూ నెగిటివ్ ఇమేజ్తో సినిమాలు తీశాడండి. ప్రజలు చూశారు. అంటే ఇష్టం వేరు, అభిమానం వేరు, అలానే ఏదైతే ప్రొఫెషన్, వృత్తి ధర్మం వేరండి. ఇవన్నీ పక్కన పెట్టి రామ్ గోపాల్ వర్మ చేసింది ఏంటండి? అరాచకం. కడప రాజ్యంలో కమ్మరెడ్లు ఏదో సంథింగ్ అలాంటి సినిమాలే తీశాడు. అంటే కాంట్రవర్సీ, టైటిల్ కాంట్రవర్సీ, అలానే నెగిటివ్గా చూపించడం. అలా జగన్మోహన్ రెడ్డి మీదో లేకపోతే ఇంకొకరి మీదో సినిమా తీయాలంటే మాకు లేవు అవకాశాలు. అంటే వాళ్ళు ఓకే, మీరు అన్నట్టుగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఉండొచ్చు. అయితే మంగ్లీ రాసిన లెటర్ మనం పర్టికులర్గా చూస్తే, ఆమె ఓపెన్ లెటర్ టు పబ్లిక్ అని చెప్పని ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో మెన్షన్ చేశారు, అదే రథసప్తమి వేడుకలకి వాళ్ళ టీంని ఏదో ఇన్వైట్ చేశారు. మరి ఎవరు తెలిసి చేశారో తెలియక చేశారో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుండి ఆవిడని తీసుకెళ్ళడం, సాధారణంగా ఆహ్వానించడం వెళ్ళారు. తర్వాత అక్కడ షో కూడా గ్రాండ్ హిట్ అయింది. సో ఇవన్నీ రాశారు ఆమె. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో, అరసమిల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్కి నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మ్యూజికల్ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరవలేనిది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారు ముఖ్య అతిథులుగా లక్షలాది మంది ముందు నన్ను సత్కరించి నా టీంని నన్ను అభినందించారు. దీనికి రుణపడి ఉంటాను ఇవన్నీ చెప్పి 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే వాళ్ళ పాటలు పాడాను. ఆ తర్వాత 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ కూడా చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగానే ఆ ప్రచారంలో పాల్గొన్నాను. సో వాటిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు దారుణంగా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. మొన్న అల్లు అర్జున్ గారు, ఓకే, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని ఆయన ప్రకటించుకొని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి మాత్రం నా పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించలేదండి. విమర్శించకుండా హుందాగా ఆయన ఏం చేస్తాడంటే, ఫలానా వ్యక్తికి ఓటేయండి అని మాత్రమే అన్నాడు. వైసీపీకి ఓటేయమని చెప్పలా. ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి బిలాంగ్స్ టు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. అయినా సరే పద్ధతిగా ప్రచారం చేశాడు. ఓకే, నెక్స్ట్ మహేష్ బాబు గారు ఉన్నారు. గతంలో ఆయన సొంత బావ గల్లా జయదేవ్ గారు టీడీపీకి 2 సార్లు ఎంపీగా పోటీ చేస్తే ప్రచారానికి రావాలని కోరితే కూడా
నాకు అభిమానులు అన్ని పార్టీలో ఉన్నారు. బీజేపీలోను, టీడీపీలోను, జనసేనలోను, వైకాపాలోను ఉన్నారు. నేను వారిని హట్ చేయనని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అది రాజకీయ హుందాతనం. ఓకే, మరి ఇక్కడ మంగ్లీ ఓకే అంటే నేను అనేది ఒక వ్యాపారస్తుడు కానీ లేదంటే ఒక సినిమా ప్రవృత్తిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, సింగర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఉన్నాడండి. ఇప్పుడు పాటలు రాయమంటే నేను టీడీపీకే రాస్తాను లేదా వైకాపాకే రాస్తాను అంటే ఆటోమేటిక్గా ట్రోల్ చేస్తారు. అంటే మీరు ఏ పార్టీకైనా పనిచేస్తే ఎవరు దానికి అబ్జెక్షన్ లేదండి. ఇప్పుడు ఈయనున్నాడు నల్గొండ గద్దర్, ఓకే, తను చూస్తే నేను ఒక జగన్మోహన్ రెడ్డికే రాస్తాను, ఎందుకంటే తను రాసిన పాటలు జగన్మోహన్ రెడ్డికే సక్సెస్ అయ్యాయి, రేవంత్ రెడ్డికే సక్సెస్ అయ్యాయి, చంద్రబాబు నాయుడికే సక్సెస్ అయ్యాయి, ఓకే, బీఆర్ఎస్ కి రాస్తే అదే సక్సెస్ అయ్యాయి. అంటే ఇక్కడ చూడాల్సింది మనం వాళ్ళ ప్రొఫెషన్ చూడాలి. అంతేగాని ఆ రోజున మంగ్లీ నిజంగా చేసింది పొరపాట లేదా నిజంగా కావాలని చేసిందా లేదా దుర్మార్గంగా మాట్లాడిందా అంటే ఆ వీడియోలు చూస్తే అన్న ఫ్యాన్ పట్టుకుని మీరు ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అన్నా, జగన్ గుర్తుకు ఓటేయండి అన్నా, ఫ్యాన్ మధ్యలో వేళ్ళు పెడితే ఎగిరిపోతే కూలింగ్ వస్తుందని. అంటే అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళందరికీ రాజకీయ అనుభవం లేకపోవటం వలన ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేసి విశేషమైన ప్రాచుర్యం పొంది అంటే వాళ్ళే అతిగా ఆలోచించుకోవటం వలన ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయండి, ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు కనుక ఆ రోజే అంటే ప్రచారం చేయొద్దంటలేదు, జగన్మోహన్ రెడ్డికి పాటలు పాడొద్దంటలేదు, రామ్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పిలిస్తే వెళ్ళొద్దంటలేదు. మీ ప్రవృత్తి ఏంటంటే మీ ప్రొఫెషన్ అది. కాబట్టి రేపొద్దున గన్నవరంలో నేను పిలవచ్చు అంటే అక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా మీరు ప్రవర్తిస్తే అది ఇటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఆమె అదే చెప్తుంది లెటర్లో, కన్క్లూజన్లో కూడా ఆమె ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు అనని మాటలని ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి ఇప్పుడు ఏమైనా టార్గెట్ చేస్తే ఏంటి తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి కానీ ఏమైనా కలిసి వస్తుందా? అసలు ఆవిడెవరండి? మంగ్లీ ఎవరండి? మంగ్లీ అనుకోకుండా ప్రాచుర్యం పొంది అయితే ఆవిడ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? టార్గెట్ అంటే కేవలం పాటలు పాడిన కారణంగానే టార్గెట్ చేసి పాటలు పాడినందుకు టార్గెట్ చేయలేదండి. పాటలు పాడినందుకు టార్గెట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సపోర్ట్ చేసి ప్రచారంలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసింది కాబట్టి టార్గెట్ చేశారు. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి ఉందండి, తను ఓకే నువ్వు పేరులో నువ్వు రెడ్డి కాకపోయినా రెడ్డి పెట్టుకున్నావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పెట్టుకున్నావు, పెట్టుకో, కాదంటలేదు. ఎవ్వరూ అభిమానాన్ని కాదంటారండి, నీ ఇష్టం, నీ పర్సనల్ వ్యక్తిగతం నీ ఇష్టం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే ఎవరు సహించరు, కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు సహించరండి. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళని డైరెక్ట్గానే చెప్పారు. అయినా రామ్ చరణ్ గారు మొన్న బాబాయ్ ఎలక్షన్లో పోటీ చేస్తే 21 నియోజకవర్గాలు జనసేన పోటీ చేస్తే ఆయన ఎందుకు రాలేదండి ప్రచారానికి? ఎందుకంటే వాళ్ళకు ఒక అభిమాన గణం ఉంది. అభిమాన గణం ఒక పార్టీలోనే లేదు. అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే ఆ అభిమాన గణాన్ని ఒక పార్టీకి సపోర్ట్ చేసి కొంతమందిని దూరం చేసుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పి హుందాగా ప్రవర్తించారండి. అంటే ఈ రోజున మనం చూడాల్సింది ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ అల్లు అర్జున్ కానీ మహేష్ బాబు గారు కానీ వీళ్ళు చాలా హుందాగా ప్రవర్తించారు. ఇందాక మీరు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ కానీ శ్రీరెడ్డి కానీ పోసాని కృష్ణమురళి అసలుకి మైక్ ముందుకు వస్తే ఎలా మాట్లాడతాడండి, ఎంత వల్గర్గా మాట్లాడతాడు. అలాంటి నీచుడు మాట్లాడితే ప్రజలు డెఫినెట్గా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రేపొద్దున అలాంటి వ్యక్తిగత విషయాలు ఏంటంటే ఇలాంటి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్కడు ఇలానే ఆసరాగా తీసుకుని పోసాని అంటే మంచిని ఎవరు తొందరగా యాక్సెప్ట్ చేయరండి, చెడు త్వరగా బయటకు వెళ్తుంది. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా చంద్రబాబు నాయుడు గారి మీద అయినా అవాకులు చవాకులు పేలకుండా ఉంటాయండి. ఎవరైనా రాజకీయాల్లో హుందాగా ప్రవర్తిస్తే డెఫినెట్గా మనం దాన్ని సపోర్ట్ చేయాలి. అంతేగాని ఆ రోజు అధికారం ఉంది జగనన్న కక్ష సాధింపు లేదండి. మంగ్లీ ఒక సింగర్ అంతే. ఇప్పుడు తను ఏమన్నా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుందా? లేదు. కాకపోతే అభిమానులు టార్గెట్ చేశారు అంటే ఆ రోజు ఆవిడ మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆవిడ అభిమానులు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆవిడ కళాకారిణి అనే విషయం గుర్తొచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు గుర్తొచ్చింది. అదే లాస్ట్ లో కూడా కళకు కళాకారులకు ఎల్లలు లేవని
ఎటువంటి భేదభావాలు ఒకటండి, ఉండవని అదే. నమ్ముతున్నానని చెప్తుంది. కళాకారులైనా లేకపోతే అభిమానులైనా అభిమానం పరిధి దాటనంత వరకు ఉంటే బాగానే ఉంటది. ఉంటే కళాకారులు పూర్తిగా పరిధి దాటితే పార్టీలో చేరిపోవచ్చు కదా. ఇప్పుడు అదే. శ్యామల ఉంది, ఆమె అధికార ప్రతినిధి అయిపోయింది, అవును, రేపు ఈమె కూడా అలా ఇప్పుడు అభిమానం ఉంటే అయిపోవచ్చు. పరిధి దాటి ప్రవర్తిస్తే డెఫినెట్ గా అభిమానుల నుండి కానివ్వండి, కార్యకర్తల నుండి కానివ్వండి, ఇలాంటివే ఎదురవుతాయి. ఇలాంటి పునరావృతం కావాలి అంటే ముందు మన భాష సరిగ్గా ఉండాలి. నెక్స్ట్ అభిమానం ఉంటే లోపల చూపించండి, అంతేగాని మీరు డైరెక్ట్గా ఇంకొక పార్టీకో లేకపోతే ఇంకో దానికంటే డెఫినెట్గా ట్రోల్ చేస్తారు. అభిమానులు కొన్ని చోట్ల మీరు ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తే తిరగబడతారు. అలాంటి మనం ఎవరు ఆపలేరండి, ఆ అభిమానగణాన్ని ఎవరు ఆపలేరు. అందుకని ఇప్పుడు ఏదో మనం అభిమానం ఉంటే చిరంజీవి గారి మీదైనా లేదా పవన్ కళ్యాణ్ గారి మీదైనా బాలకృష్ణ గారి మీదైనా లోపల పెట్టుకోవాలి. అంతేగాని వాడంతా వీడంతా అంటే డెఫినెట్గా తిరగబడతారు, అభిమానులు ఊరుకోరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రోలింగ్ ఎక్కువ వద్ది. ఈలోపే ఆవిడకి వ్యాపార అవకాశాలు ఏం తగ్గినాయో లేదంటే అవకాశాలు ఏం తగ్గినాయో నాకు అర్థం కావట్లా. అంటే ఆవిడ చేసిన తప్పుని దిద్దుబాటు చర్యలుగా మరోసారి పునరావృతం కాకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డికో లేకపోతే షర్మిల గారికో ఎవరికైనా పాటలు పాడు కాదంట్లా, కాకపోతే వ్యక్తిగత విమర్శలు చేస్తేనే అలానే ఒక పార్టీకి అంటుకుని పెట్టుకుంటేనే ఇలాంటి సమస్యలు వస్తాయండి. రైట్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది మంగ్లీ రాసినటువంటి లేఖ పూర్తిగా ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశం. పరిధి దాటి వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళ రియాక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి. కక్ష సాధింపుకు వెళ్లాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎట్టి పరిస్థితిలో లేదు. ఆమె కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే ఆమె మెడకి ఇప్పుడు చుట్టుకున్నాయి. కానీ తెలుసో తెలియకో అరసవిల్లులో ఆహ్వానించినంత మాత్రాన అది ఒక నెగిటివ్ అంశంగా చూడాల్సిన అవసరం లేదు. అందుకే అభిమానులు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా అధికారికంగా ఎక్కడ టీడీపీ నాయకులు కూడా స్పందించలేదు. మంగ్లీ పద్ధతి మార్చుకుంటే ఇప్పటికైనా ఒక కళాకారునిగా గుర్తింపు కొనసాగుతుందని విశ్లేషిస్తున్నారు కిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.